హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే 1.5 year బ్యాక్ ఇక్కడ నేను ఒక వీడియో చేశాను. 1.5 year బ్యాక్ ఈ ప్లేస్లో ఒక దారుణమైన పరిస్థితుల్లో ఒక శివాలయం ఉండేది. నేను ఆ వీడియో చేశాను ఆల్మోస్ట్ సుమారు ఒక 1.5 year బ్యాక్. అంతకుముందు ఒక 20 years నుంచి ఆ గుడిలోకి అయితే ఎవరూ వెళ్ళలేదు. సో ధైర్యం చేసి నేను ఆ గుడిలోకి వెళ్ళి ఆ గుడి ఎలా ఉంది ఏంటి అయితే క్లియర్గా వీడియో చేశా. 1.5 year బ్యాక్ ఆ టెంపుల్ ఎలా ఉండేదో ఆ వీడియోలో మీరు చూడొచ్చు. కామెంట్స్లో వేస్తాను, చూడండి ఒకసారి. చాలా దారుణంగా ఉండేది. బట్ ఆ వీడియో చేసిన తర్వాత ఈ ఊరి వాళ్ళు ఎవరు పెద్ద మనుషులు కలిసి ఆ వీడియో చూసి ఈ గుడిని రెడీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ గుడిని ఎంత అద్భుతంగా రెడీ చేశారో సో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో గుడి మాత్రం చాలా అద్భుతంగా రెడీ చేశారు ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, ఎంత చేంజ్ వచ్చిందో మీరే చెప్పండి. వన్ ఇయర్ బ్యాక్ ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే ఎంత భయపడేవాళ్ళంటే ఈ ఊరి జనాలు. సో నేనైతే ధైర్యం చేసి చాలా రోజుల తర్వాత ఈ గుడిలోకి వెళ్ళి లోపల మొత్తం గబ్బిలాలు విగ్రహాలు మొత్తం పాడైపోయి ఎంత దారుణంగా ఉండిందో మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియో నేను మీకు ట్యాగ్స్లో వేస్తాను, ఇంకా కమెంట్స్లో కూడా పిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఎంత అద్భుతంగా గుడి రెడీ చేశారు అనేది మీకే అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మన వీడియో చూసి ఈ ఊరి పెద్ద మనుషులంతా కలిసి ఈ గుడి అయితే రెడీ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓం నమః శివాయ. సో ఇక్కడ ఆ గుడి లోపల ఉన్న కొన్ని పాత వస్తువులు ఇక్కడ పెట్టారు. మీరు ఆ ఓల్డ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గుడి ఎలా ఉండేది అని చెప్పేసి. అప్పుడు చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. గుడి చుట్టూ కాంపౌండ్ మొత్తం నీట్గా అయితే కట్టారు. చూస్తున్నారు కదా, ఎక్కడ గలీజ్ లేకుండా మొత్తం ఇక్కడ ముందు ఉన్న చెట్లు మొత్తం కొట్టేసి గుడి మొత్తం నీట్గా అయితే రెడీ చేశారు. సో ఇంకా గుడి చుట్టూ కూడా పంటలు అయితే చాలా మటుకు పంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ముందు అయితే నేను ఇక్కడ వీడియో చేసినప్పుడు ఇక్కడ అడవిలాగా ఉండేది, మొత్తం చెట్లు మలిచిపోయి ఎవరు మెయింటైన్ చేయకపోతే ఎంత ఉండేదో అలా ఉండేది. సో ఇప్పుడైతే ఈ గుడి రెడీ చేసి ఈ గుడితో పాటు ఇక్కడ పంటలు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ గుడితో పాటు ఇక్కడున్న ఏరియాను కూడా మొత్తం బాగా డెవలప్ చేశారు. సో నాకైతే గుడిని అయితే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో 1.5 year బ్యాక్ ఈ ప్లేస్ ఎలా ఉండేదో సో మీరు ఆ వీడియోలో చూడొచ్చు. బట్ ఇప్పుడైతే చాలా అద్భుతంగా గుడిని అయితే కట్టారు. ఓం నమః శివాయ. సో 1 year బ్యాక్ ఈ గుడిలోకి నేను భయపడుతూ వచ్చా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే గుడిని అయితే చాలా అద్భుతంగా కట్టారు. సో ఈ గుడి మొత్తం నేనైతే వీడియో చేశాను, ఓల్డ్ వీడియో ఉంది, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఆ గుడి అయితే చూస్తుంటే నాకే భయం వేసింది లోపలికి వెళ్ళాలంటే. బట్ ఇప్పుడైతే గుడి మాత్రం చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మన వీడియో చూసిన తర్వాత ఈ గుడిని రెడీ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, గుడిని అయితే చాలా అద్భుతంగా రెడీ చేశారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 1.5 year బ్యాక్ ఈ ప్లేస్ ఎంత భయంకరంగా ఉండేదో, ఇక్కడికి జనాలు రావాలంటే కూడా చాలా భయపడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ గుడి అయితే అద్భుతంగా కట్టారు. సో మీరు చూస్తున్నారు కదా, 1.5 year బ్యాక్ ఇక్కడ నేను ఎలా వెళ్ళానో ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది నాకు లోపలికి వెళ్ళడము. సో అంత దారుణమైన పరిస్థితిలో ఉండేది. సో ఇప్పుడు చూడండి, గుడిని అయితే చాలా అద్భుతంగా కట్టారు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే, అంత భయంకరంగా ఉండే ప్లేసే ఎంత పీస్ఫుల్గా రెడీ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.